గుంటూరు జిల్లా మేడుకొండూరు మండలం తాడికొండ నియోజకవర్గంలోని డొక్కిపర్రు గ్రామం నుంచి 100 మంది రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ని కలిసి వారి సమస్యల్ని పరిష్కరించాలంటూ వినతి పత్రం అందజేశారు. డొక్కిపర్రు గ్రామం ఔటర్ రింగ్ రోడ్డు వద్ద తమ భూములను కోల్పోతున్నామని కలెక్టర్ కార్యాలయం వద్ద భోగిపర్రు గ్రామ రైతులు మాకు న్యాయం చేయాలని ఆందోళన చేశారు. ప్రస్తుతం 1 ఎకరం భూమి 2 కోట్లు ఉండగా కానీ 20 లక్షలు లేదా 30 లక్షలు ఇస్తామని చెప్పడం అన్యాయమని అన్నారు. సచివాలయంలో పాస్ పుస్తకాలు తీసుకోవడానికి వెళ్లినప్పుడు ఈ విషయం తెలిసిందని చెప్పారు. సన్నకారు చిన్నకారు రైతులు భూములు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఔటర్ ఇన్నర్ నిర్మాణంలో మా పొలాలు పోతున్నాయన్న సంగతి కూడా మాకు తెలియదని వ్యక్తం చేశారు. అభివృద్ధికి అడ్డు రామని కానీ ప్రస్తుతం ఉన్న భూమి రేటును మాకివ్వాలని డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణం కోసం పొలాలు ఇచ్చిన రైతులకు ఇచ్చిన విధంగానే మాకు కూడా రాజధాని ప్రాంతంలో ప్లాట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో మా శవాలపైన రోడ్ల నిర్మాణం చేసుకోండి అంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటేశ్వరరావు, మాది గుండపాలెం గ్రామం. దొగ్గిపర్రు ఇలాకాలో మాకు 1 ఎకరం పొలం ఉందండి. ఆ తల్లిదండ్రుల నుంచి వచ్చింది మాకు 1 ఎకరం. ఆ ఎకరం మొత్తం కూడా 1 సెంట్లు 1 ఎకరం 3 సెంట్లు మొత్తం దీంట్లో పోతుంది. అక్కడ మార్కెట్ వాల్యూ వచ్చేసి మాకు సుమారుగా 1.5 కోటి దాకా నడిచినా కానీ మేము వద్దులే, తర్వాత ఎప్పుడో భవిష్యత్తులో మనకు బాగుపడుద్ది, అమరావతి రాజధాని అయితే బాగుపడుద్ది అని ఉంచుకున్నాం. ఇంకో ప్రాబ్లం ఏంటంటే మేము ఆడపిల్లలకి పసుపు కుంకుమ కింద ఇచ్చాం. అది 1.5 కోటి ఉందని చెప్పాం మేము. ఈరోజు మీరు ఇచ్చే 30 లక్షల్లో ఆడపిల్లలకు 15 లక్షలు చేతిలో పెట్టి మిగిలిన డబ్బులు మేము ఎక్కడి నుంచి తెచ్చేవాళ్ళం. మా ప్రాబ్లం ఎక్కువ మందికి ఆడపిల్లలకు పొలాలు ఇచ్చుకుంటాం మేము. వాళ్ళకి రేపొద్దున ఇవ్వాలనంటే నేను ఐఎమ్ గోయింగ్ టు రిటైర్, నాకు మహా అయితే ఒక 40-50 లక్షలు వస్తాయండి. ఇవి నేను వాళ్ళకి ఇచ్చి ఎక్కడన్నా సహాయం కోసం ఎదురు చూడాలి. నా పరిస్థితి అది. వాళ్ళకి సమాధానం చెప్పలేను. గవర్నమెంటు నమస్కారం పెట్టి వేడుకుంటున్నాను, మాకు సరైన రెన్యూమరేషన్ ఇవ్వండి. ఓఆర్ఆర్ వస్తే తగ్గిన వాళ్ళంతా అదృష్టవంతులు, మేమెందుకు దురదృష్టవంతులం కావాలి? మేమేం పాపం చేశాం? మాకు కూడా మంచి రెన్యూమరేషన్ ఇవ్వండి, మాకు న్యాయం చేయండి అని ముఖ్యమంత్రి. ఇక్కడ ఒంటిచెరుకూరు మండలంలో కుర్నోదల చౌడముడి పొలాలు రిజిస్ట్రేషన్ వాల్యూ చాలా తక్కువ ఉందండి. 10 లక్షలు 12 లక్షలే ఉందండి. ప్రైవేట్ మార్కెట్ 1.5 2 కోట్లు 2.5 కోట్లు 3 కోట్లు కూడా ఉందండి అక్కడ ఉన్న పరిసరాలను బట్టి. మరి రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం ఓఆర్ఆర్ కాంపెన్సేషన్ ఇస్తే రైతులు రోడ్లు పడాల్సిన పరిస్థితేనండి. ఓఆర్ఆర్ రోడ్డుకి ఎవరు రైతులు వ్యతిరేకం కాదండి. కాకపోతే 140 మీటర్లే అని చెప్పారు. 140 మీటర్లు కాకుండా 300 మీటర్లకి ఎల్పీ నెంబర్లు ఇచ్చి ఉంటారండి. మరి అది ఎంత పోతుందో ఏదో కంగారుగా ఉందో అర్థం కావట్లేదు. వాళ్ళు కాంపెన్సేషన్ ఎంత ఇస్తారో ఏదో చూడట్లేదు. మరి దానికి ఎలాంటి నిబంధనల ప్రకారం ఎలా ఇస్తారో రైతులకు కూడా మీడియా ప్రకారం మీడియా ముఖంగా కానీ లేకపోతే రైతులతో సభలు పెట్టి కానీ తెలియజేస్తే రైతులకి ఆదురత పడుతుంది కదండి. అంత సన్న రైతులండి. ఇప్పుడు గుర్నోదల చౌడముడి పొలంలో ఉన్న రైతులు కూడా అంత చిన్న సన్నకారు రైతులే. 5 పిల్లలయ్యా, 5 పిల్లలైతే పొలం 1 ఎకరం ఇచ్చాను. వాళ్ళేమో ఇప్పుడేమో రేట్లు అమ్ముదామంటేనే నేనే వద్దన్న ఉంచుకోండి అంటే ఉంచుకున్నారు. ఇప్పుడేమో ఇట్లా మొత్తం పోయిందయ్యా, ఏ సెంటు కూడా మిగలలేదు, మొత్తం పోయింది. మరి మేమేం చేయాలి? మేము ఎట్ట బతకాలి? అసలు ఎట్ట తినాలి? ఎట్ట ఉండాలి అయ్యా? వెళ్ళి ఆ ఊరు పోయి పూజ చేసుకొచ్చుకొని ఆ ఊళ్ళో బతుకుతున్నాము. అట్ట కూడా బతుకుని మేమేం చేసామయ్యా? మీరు ఏదో న్యాయం చేసి చెప్పండి. మేమేం చేయమంటే చేద్దాం. అక్కడ సచివాలయం కాడ ముందర చెప్పారంట. చెప్పినప్పుడు సచివాలయంలో వాళ్ళు మాకు చెప్పాలా? అసలు మాకు తెలియదు. మొన్న మేము ప్యాస్ పుస్తకాలకు వెళ్తే ఆ ప్యాస్ పుస్తకాలకు వెళ్ళినప్పుడు ఇట్లా పొలం పోయినని ఎంఆర్ఆర్ గారితో అడిగితే ఆయన మాకు సంబంధం లేదమ్మా, వాళ్ళు ఎవరో మాట్లాడాలి అది ఇది అని చెప్పారయ్యా. ఇది జరిగిన సంగతి ఇదేనయ్యా. వరకు అయితే పర్లేదు సార్. అరే కొంచెం రోడ్డు పోతుంది, తక్కువ పొలం ఉంటుంది, మనకి అదృష్టం బాగుంటుంది అనుకుంటాం. కానీ ఇప్పుడేం జరుగుతుంది? రింగ్ అని వేస్తున్నారు. దోపరిలో ఉన్న అందరు మ్యాక్సిమం 90% పొలాలన్నీ పోతున్నాయి. ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? అంతా సన్నకారు రైతులే. ఎవరు లెగిస్తే మార్నింగ్ పొలం చేసుకోవాలి. ఇప్పుడు ఆ పొలం సార్ మేము ఎంతకంత మీకు కాంపెన్సేషన్ ఇస్తామంటున్నారు. ఎంత ఇస్తున్నారు? అక్కడేమో 1.75 crores నుంచి 2 కోట్ల దాకా ఉంది. వీళ్ళేమో 2.15% 2.5% అంటున్నారు. అది గవర్నమెంట్ వాల్యూ మీద, రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంటుంది కదా దాని మీద. అది వచ్చేసరికి మా అయితే 25 లక్షలు వస్తుంది. 25 లక్షలు సంవత్సరం తింటే అయిపోయింది. తర్వాత పరిస్థితి ఏంటి సార్? కొంచెం అక్కడ ఉన్న పబ్లిక్ పూర్ ఫ్యామిలీ గురించి ఆలోచించండి. ఇచ్చే 25 లక్షలు 2 సంవత్సరాలు తింటే అయిపోద్ది. తర్వాత ఏం చేయాలి? పొలాలు లేవు, చేసేదే పొలం. మాకు భూమికి భూమి ఇప్పిస్తారా? శివరామకృష్ణ, గుండ్లపాలెం గ్రామం. నాకున్న 1 ఎకరం పొలం దొగ్గిపర్రు ఇలాకాలో ఉంది. 1 ఎకరా 3 సెంట్లు ఈ ఔటర్ రింగ్ రోడ్డు ప్లాన్లో పోతున్నట్టు ఈ మధ్యనే తెలిసింది.
దీనికి ఓపెన్ మార్కెట్లో ఉన్న ప్రైస్ 2 కోట్ల దాకా ఉంది. అయితే మాకు ఇచ్చే రెన్యూమరేషన్ అందుట్లో 1/5 వంతు కూడా రావట్లేదు. దీని మూలాన మా పిల్లలకి భవిష్యత్తులో మేము ఏ రకమైన ఆధారం చూపించలేకపోతున్నాం. దయచేసి మేము మీడియా మిత్రుల ద్వారా అధికారులకు కానీ పాలకవర్గానికి కానీ మేము తెలియపరిచేది ఏంటంటే, మాకు ధర్మబద్ధమైన మార్కెట్ రేటు ఇవ్వమని అడుగుతున్నాం. ఒకవేళ అలా వీలు కాకపోతే ఇప్పుడు వారు చెప్పినట్టు రాజధాని రైతులు రాజధానికి భూములు ఇచ్చి త్యాగమూర్తులైతే ఔటర్ రింగ్ రోడ్డుకి పొలాలు భూములు ఇచ్చేవాళ్ళు కూడా త్యాగమూర్తులుగానే పరిగణించి వాళ్ళకి జరిగినట్టు